మనం ఈరోజు షాబాద్ నుంచి కొడంగల్ వరకు డెవలప్మెంట్స్ ఏం జరుగుతుంది, అసలు ఇండస్ట్రీస్ ఏంటి, కంపెనీస్ ఏంటి, మనకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఎట్లా రిటర్న్స్ వస్తాయి అనే విషయాలు మాట్లాడుకుందామా. మరి నేను మీ ధనలక్ష్మి అండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. మరి మనకు వచ్చేసి ఇప్పుడు హాట్ టాపిక్ అంటే సెకండ్ గ్రీన్ ఫీల్డ్ హైవే మనకు శాంక్షన్ అయింది. ఫస్ట్ది వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీలో కదా, రావిర్యాల నుంచి వెళ్ళి ఆమన్గల్ వరకు వెళ్తుంది. మరి రెండోది వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ నుంచి అండి కొడంగల్ నియర్ బై వరకు మనకు రీజనల్ రింగ్ రోడ్కి అటాచ్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ షాబాద్ లొకేషన్ తీసుకొని అక్కడి నుంచి చేవేళ్ల నుంచి మనకి ఆల్మోస్ట్ కొడంగల్ వరకు వెళ్తుంది. మరి ఈ లొకేషన్స్లోనే టంప్ టవర్స్ కూడా వస్తాయి అంటున్నారండి. మరి అలాంటి ఒక గ్రోత్ క్యారిడార్స్, ఒక ఇండస్ట్రియల్ ఇప్పుడు గ్రోత్ అవుతున్న ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్స్కి ప్లస్ బుల్లెట్ ట్రైన్స్ హబ్స్ మనకి ముంబై హైవే వచ్చేసి ఈ రూట్ నుంచే షాబాద్ పాయింట్ లొకేషన్స్ చేసుకుంటూ షాబాద్ నుంచి మనకి వికారాబాద్ నుంచి ఆ రూట్స్లో మనకు వెళ్తున్నాయి. క్లియర్ కదా. ఆ రూట్స్లో మనకు బుల్లెట్ ట్రైన్ కూడా వెళ్తుంది. అంటే బుల్లెట్ ట్రైన్తో సహా మనకి గ్రీన్ఫీల్డ్ హైవేతో సహా మనకి లొకేషన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ లొకేషన్లో మనకి కొంతవరకు రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళే ప్రయాణంలో మనకు వచ్చేసి కనహా శాంతివనము, మన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజెస్, క్లియర్ కదా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు సద్గురుకు సంబంధించిన ఆశ్రమానికి సంబంధించింది కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది అనేసి విన్నాను. ఆ తర్వాత వచ్చేది మనకు షాబాద్ లొకేషన్ అండి. షాబాద్లో మనకి చందనవల్లి, సీతారాంపూర్, హైదరాబాద్లో సెడ్జ్ కారిడార్ ఆల్మోస్ట్ 3500 ఎకరాలకు పై మాటే అనమాట. ఈ లొకేషన్స్కి మనము గవర్నమెంట్ తరపు నుంచి ల్యాండ్ అలొకేట్ చేసింది, మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఇంత మూమెంట్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే షాబాద్ లొకేషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. షాబాద్ లొకేషన్లోనే మనకి సెడ్జ్ కారిడార్లు ఉన్నాయి. విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అటు అమెజాన్ డేటా సెంటర్ల దగ్గర నుంచి ఇటు ఇండస్ట్రీల వరకు కూడా కుందన్ టెక్స్టైల్స్ లాంటివి కానీ, చాలా వెల్స్పన్ లాంటివి కానీ, ఇలాంటి కంపెనీస్ తోటి సహా అక్కడ ఒక హ్యూజ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్కి రెడీ అవుతుంది. కాబట్టి ఆ లొకేషన్ని ఆనుకొని మనకు 330 ఫీట్ రోడ్ వెళ్తుంది. హైరేజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, మనకి ఈ లొకేషన్స్లో ఒక రియల్ బూమ్ ఫ్యూచర్లో క్రియేట్ అవ్వడానికి రెడీగా ఉంది. మరి అక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, కొడంగల్ లగచర్ల వరకు ఆల్మోస్ట్ ఆ ఏరియాలో కూడా 850 ఎకరాలు మనకి ఇండస్ట్రియల్ పరంగా కేటాయించారు. మరి దారిలో మనం ఇప్పటికీ కూడా ఇటువైపు అనగానే మనకి వినపడే లొకేషన్స్ చేవెళ్ళ, పరిగి, వికారాబాద్. ఈ 3 లొకేషన్స్ కూడా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్స్ అండ్ రోడ్ కనెక్టివిటీస్ అండి. రోడ్ కనెక్టివిటీస్ కూడా వీటిలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. మరి ఇప్పుడు వచ్చే ఇంకా కొత్త రోడ్స్ కూడా ఆ ఏరియాని ఒక మూమెంటం క్రియేట్ చేయడానికి సపోర్ట్ అవుతున్నాయి. కొడంగల్ వరకు కూడా మనకు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి అని అంటే కనెక్టివిటీసు, ఇండస్ట్రీస్. ఈ రెండు ఏ ఏరియాలో అయితే డెవలప్ అవుతున్నాయో ఆ ఏరియాలోని ఇన్వెస్టర్స్కి స్వర్గధామం అని అంటాను నేను. మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. చాప కింద నీళ్ళలాగానండి మన మొయినాబాద్ నుంచి అంటే ఆల్మోస్ట్ అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ హైవే 6 లైన్ రోడ్ అండి. ఆల్మోస్ట్ 50-60% ఫినిష్ అయింది, మీరు చూసుకోవచ్చు వెళ్ళినప్పుడు. అట్లనే మనకు వికారాబాద్ నుంచి పరిగి వరకు అండి 4 లైన్ రోడ్డు ఆల్మోస్ట్ 50-60% వర్క్ ఫినిష్ అయింది, మీరు చూడొచ్చు. అట్లాగే తాండూరు నుంచి అండి ఎంత బిజినెస్ అంటే ఆ రూట్స్ బిజీ చూస్తే అబ్బా ఈ రూట్స్ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి, అసలు ఎప్పుడో డెవలప్ అవ్వాల్సింది, అంత ట్రాఫిక్ ఏరియాలు ఉన్నాయండి. మేము ఇప్పుడు రెగ్యులర్గా మన వికారాబాద్ సైడ్కి వెళ్ళేసి వస్తుంటే చూస్తున్నాము ఎంత బిజీ రోడ్స్ అసలు. మరి అట్లని అందుకని మనకి తాండూరు నుంచి కొడంగల్ ఆ రూట్లో కూడా మనకు భారత్మాల ఎక్స్ప్రెస్ రోడ్ ఒకటి ఉంది. మరి దాంతోపాటు ఇప్పుడు ఆ లొకేషన్లో చీప్ అండ్ బెస్ట్ అండి. అంటే ఇన్వెస్ట్మెంట్లో అప్రూవల్ లేవర్స్ తక్కువ రేట్లలో
తక్కువ రేట్లలో మాకు తెలిసి మా దాంట్లోనే 11,500 నడుస్తుందండి ఫర్ స్క్వేర్ యార్డ్. ఇంతకన్నా కూడా ఎందుకంటే ఒక ల్యాండ్ తీసుకొని దానికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని పార్ట్ కంప్లీట్ చేసుకొని విత్ రేరా తోటి ఆల్ ఎమ్యూనిటీస్ డెవలప్ చేసి విత్ రిసార్ట్ మెంబర్షిప్స్ ఇస్తూ ఇంత తక్కువ రేట్లలో ఆ ఏరియాలలో మనకు ల్యాండ్స్ అవకాశం ఉందండి ఇన్వెస్టర్లకి. నెక్స్ట్ 10 yearsలో మనకి డెవలప్ అవ్వబోతున్న రింగ్ రోడ్లకు నియర్ బై లొకేషన్స్లో, ఇండస్ట్రియల్కి నియర్ బై లొకేషన్స్లో మాత్రం ఈ ఏరియాలు లీస్ట్ బడ్జెట్లో కూడా ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్న నెక్స్ట్ 10 to 20 yearsలో అట్లీస్ట్ దాదాపు 20-25 times, అంటే ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో పెడితే అంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ లొకేషన్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ లొకేషన్స్ పర్ఫెక్ట్ పాయింట్స్ అండి. ఇందులో కూడా మనకు షాబాద్ లొకేషన్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 30,000 వరకు, 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన వికారాబాదు, కొడంగల్ ఈ లొకేషన్స్లో మనకి ఇప్పుడు నేను చెప్తున్నాను లీస్ట్ బడ్జెట్ అనమాట. అంటే అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ హైయెస్ట్, అంటే నేను ఒక హైటెక్ సిటీలో లాగా ఉండాలనుకునే వాళ్ళు షాబాద్లో 330 feet రోడ్డు కన్సర్న్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 30,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నాకు హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండాలి అనుకునే ఒక చిన్న బడ్జెట్ని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్న వికారాబాద్ లొకేషన్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఫ్యూచర్ గ్రోత్ అంటే హైటెక్ సిటీకి ఆనుకొని ఆ పక్కన మనకి డెవలప్ అవుతున్న లొకేషన్లో స్టార్టింగ్ పాయింట్ అనే చెప్తాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం ఒక 20-25 yearsలో మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్, మన జీవితంలో ఫైనాన్షియల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగిన ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు పీక్ అవర్స్ అనేటోళ్ళు ట్రాఫిక్ కోసం, కానీ ఇప్పుడు అట్లా లేదండి. ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే అమ్మా ఎప్పుడు వెళ్తాము మనం అనుకున్న లొకేషన్కి రీచ్ అవుతాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది డ్రైవ్ చేస్తుంటే. మరి ఇంత అంటే కిక్కిరిసిన లొకేషన్స్లో నుంచి ఇప్పుడు గవర్నమెంట్ తక్షణ కర్తవ్యం ఏంటంటే కొంతవరకు మైగ్రేషన్ కానివ్వండి, లేకపోతే కొత్తగా వచ్చేవాళ్ళని కానివ్వండి, కొత్తగా ఎంప్లాయ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్కి మధ్యలో క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ స్పెషాలిటీస్ అరేంజ్ చేస్తుంది. కాబట్టి దాని క్రమంలోనే మనకు ఈ ఏరియాలో రోడ్స్ డెవలప్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనము ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ ఉన్నవే నేను ఈరోజు మీతో మాట్లాడాను, కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ నడుస్తుందండి. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్న హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఎటువైపు కొన్నా కూడా హ్యూజ్ రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన షాబాద్ లొకేషన్స్ కూడా సూపర్బ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ లొకేషన్స్లో మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చు. నేను ఇప్పుడు ఆ లొకేషన్లోనే వర్క్ చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ.